అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర మహాశయరా, ఈ మధ్య మనం మళ్ళీ కంటిన్యూగా వీడియోలు అనేది తీస్తూ ఉన్నాం. అయితే ఈ వీడియోలు తీస్తూ ఉంటే మళ్ళీ మసీదుల్లో కొందరు ఇమాములు వాళ్ళు ఉంటారు కదా, ఈ మదర్సాలో చదువుకున్న వాళ్ళకి మళ్ళీ ఒక తలకాయ అయిపోయింది. వచ్చేసాడ్రా ఈడు, మళ్ళీ వీడి మీద కేసులు పెట్టినా ఏం చేసినా మళ్ళీ వచ్చేసాడ్రా ఈడు, మళ్ళీ తీసేస్తా ఉన్నాడు, మళ్ళీ మా వ్యాపారాలు మళ్ళీ ఏమైపోతాయో అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఈ హదీస్ అనేది ఏమిటి, ఈ హదీస్ అనేది లేదు అంటే వీళ్ళ వ్యాపారాలన్నీ ఇంకా దెబ్బతినిపోతాయి కదా. ఖురాన్ ఒక్కటే పట్టుకుంటే మనుషులందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు కదా. ఈ హదీసులు అనేది ఉంటేనే కదా వీళ్ళ వ్యాపారం జరిగేది. ఖురాన్ ద్వారా అయితే వాళ్ళ వ్యాపారాలు ఏమీ జరగలేవు కదా. అందుకోసం ఏంటంటే వీళ్ళు మళ్ళీ మనకి ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. రోజుకి ఒక 20 సార్లు ఫోన్ చేయడం, 30 సార్లు ఫోన్ చేయడం. ఏమిటి నువ్వు హదీస్ లేదంటున్నావు, ఏమిటి అసలు మేము ఎవరో తెలుసుకున్నావా, నువ్వు ఎక్కడ ఇల్ము హాసిల్ చేసావు, నువ్వేం మదర్సాలో చదివావు, అసలు నువ్వేంది, అదేంది ఇదేంది అంటే కామన్ పీపుల్ ఎవరు చేయరు, వీళ్ళు మళ్ళీ ఫోన్లు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇంకా చాలామందికి గూగుల్ పట్టుకునేది. మన గుంటూరు దొంగ ఉన్నాడు, వాటికి గూగుల్ పట్టుకునేది. వీడు మొన్నటి దాకా ఎక్కడో ఉన్నాడు రాదు, తీయకుండా గమ్ముకున్నాడు, వీడు మళ్ళీ వచ్చేసాడు, నా వ్యాపారం దెబ్బ, వాళ్ళ చూసే వాళ్ళ వ్యాపారం దెబ్బ, ఇంకొకరు చూసి ఇంకొక వ్యాపారం దెబ్బ. అందరికీ ఒక బాధ్యత అనమాట. నేను వీడియోలు తీస్తే వీడు రోజు ఒక వీడియో తీసి ఏదో ఒకటి తీసుకొని వస్తాడు మా మీదకి అనేది వాళ్ళ బాధ. సరే, ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు మాటికి ఫోన్లు చేసి నువ్వు హదీస్ ఎందుకు వద్దంటున్నావు అనేది నేను ఏం చెప్పే సమాధానం. ఎందుకంటే వాళ్ళకి ప్రతిసారి రోజుకి 30 మందికి నేను సమాధానం చెప్పలేను కదా. ఫోన్లో గంట 30 గంటలకు మాట్లాడలేం కదా. కాకపోతే వాళ్ళు నేను చెప్తాను, మన వీడియోలన్నీ చూసుకోండి బాబు, ఎంతమంది తీసుకున్నాను కదా, అన్ని 1 by 1 చూసుకోండి, మీకు అర్థమవుతుంది అని నేను చెప్పాను. అది మనం చెప్పినప్పటికీ కూడా వాడి ఉద్దేశం ఏంటంటే అంటే ఎంతసేపటికి ఈ వీడియోలు లేకుండా ఆపాలి అనేది అతని ఉద్దేశం. అయితే నేను మళ్ళీ వీళ్ళ కోసం కూడా మళ్ళీ ఒకసారి నేను వీడియో తీసి చెప్తాను. ఈ హదీస్ అనేది ఎందుకు వద్దనాల్సి వచ్చింది, నేను అనాల్సి వచ్చిందే లేదా ఖురాన్లో ఉండేదే అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ ఖురాన్లో ఈ సకల లోకాలని సృష్టించినటువంటి సృష్టికర్త మానవులందరికీ ప్రాణాన్ని ఇచ్చి మనకి ఒక మార్గాన్ని చూపించినటువంటి సృష్టికర్త చెబుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఈ హదీసు వద్దురా బాబు నీకు, ఈ ఖురాన్ ముద్దురా బాబు నీకు అని చెప్తున్నాడు ఆయన. అది అల్లా చెప్పాడు, ప్రవక్త కూడా చెప్పాడు. ఆ ఖురాన్ గ్రంథాల్లో ఉండేటటువంటి వాక్యాలు, కొన్ని వాక్యాలు నేను చెప్తాను, అన్నీ కాకపోయినా కానీ కొన్ని వాక్యాలు మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూడండి, చివరి వరకు కూడా చూడండి, మీకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఖురాన్లో సూర మైదా 5వ సూరాలోని 44 నుంచి 48 వాక్యాలు అందరూ తీసి కూడా చదవండి. అక్కడ అల్లా చెప్తాడు, మూసా అలైహిస్సలాంకి నేను గ్రంథాన్ని ఇచ్చాను, ఈసా అలైహిస్సలాంకి నేను గ్రంథాన్ని ఇచ్చాను. అలాగే 48వ వాక్యం, చివరి వాక్యం. ఈ వాక్యంలో అంటే చివరి అంటే నేను చెప్పిన ఈ 4 వాక్యాల్లో చివరి వాక్యం అనమాట. ఆ స్వరాల్లో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ 48వ వాక్యంలో అక్కడ అల్లా చెప్తాడు, ఓ ప్రవక్త నీపై మేము సత్యబద్ధంగా గ్రంథాన్ని అవతరింపచేశాము. ఈ గ్రంథం ఆధారంగా నువ్వు తీర్పు చెయ్యి. ప్రజలు ఎంతో మంది నీ వద్దకు వస్తారు. వచ్చి నీవు ఈ ఖురాన్ ఆధారంగా తీర్పు చేయవద్దు. మా సొంత ఆలోచనల ప్రకారంగా మాకు అనుకూలంగా నువ్వు తీర్పు చెయ్యి. ఇప్పుడు కోర్టు ఉంటుంది కదా, ఈ కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్పి చెట్టోకట్ట అవతల వ్యక్తికి తీర్పు అనుకూలంగా రావాలనే విధంగానే చూస్తాడు, కానీ నిజమైన వ్యక్తికి న్యాయం జరగాలనే విధంగా చూడడం ఈ క్రిమినల్స్ ఆలోచనలు అనమాట. అట్లాగేందంటే ప్రవక్త దగ్గరికి ఎంతోమంది క్రిమినల్స్ వచ్చేవాళ్ళు అనమాట. తీర్పు కోసం వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునేదానికి వచ్చి మా సొంతంగా నువ్వు తీర్పు చెయ్యి, లేదా పక్కకు పిలిచి చెప్పడం ఆయనకి, అయ్యా ఎట్టో మాకు చేయయ్యా, ఆ గ్రంథం ఆధారంగా వద్దయా, ఆ గ్రంథంలో అన్ని నిజాలు ఉంటాయ్యా, వద్దయ్యా, మేము దొంగలమయ్యా, మాకు దొంగగానే తీర్పు కావాలయ్యా అంటే అక్కడ ప్రవక్త చెప్తాడు, అమ్మా అల్లా నాపై సాక్షిగా ఉన్నాడు, నా పైన అవతరించింది ఒకే ఒక గ్రంథం. సూర్య ఆనం 6వ సూర 19వ వాక్యంలో ఉంటుంది. అల్లా సాక్షిగా ఉన్నాడు, నాపై అవతరించింది ఈ ఖురాన్ గ్రంథం మాత్రమే. ఈ ఖురాన్ ఒకటే నా మీద అవతరించింది. ఇంకా ఏ హదీసులు
ఇంక ఏమీ అవతరించలేదు. ప్రవక్త గారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత మానవులు వ్రాసినటువంటి హదీసు గ్రంథాలు. ఇప్పుడు నేను చెప్తాను చూడు తనకు లాజిక్గా అని ప్రవక్త చెప్తాడు. ఎక్కడ 5వ సూరా 48వ వాక్యంలో ఈ గ్రంథం ఆధారంగానే నువ్వు తీర్పు చెయ్యి. అది మూసా అలైహిస్సలాంకు చెప్తాడు. 4 వాక్యాలు చదవండి. ఈసా అలైహిస్సలాంకు చెప్తాడు. మీ మూసా అలైహిస్సలాంకైనా సరే ఈసా అలైహిస్సలాంకైనా సరే ఈ గ్రంథం ఆధారంగానే మీరు తీర్పు చెయ్యండి అని. ఇప్పుడు వీళ్ళు హదీసుల ప్రకారంగా తీర్పు చేయాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు మూసా అలైహిస్సలాం కూడా చనిపోయాడు. ఈ మూసా అలైహిస్సలాం గారు చనిపోయిన తర్వాత ఏ హదీసు గ్రంథాలు వచ్చాయి? ఈసా అలైహిస్సలాం గారు వెళ్ళిపోయిన తర్వాత ఏ హదీసు గ్రంథాలు వచ్చాయి? వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా గ్రంథాలు అవతరించింది కదా. ప్రవక్త గారి మీద ఏ విధంగా గ్రంథం అవతరించిందో వారి మీద కూడా అలాగే గ్రంథం అవతరించింది. వారి మీద రానటువంటి హదీసు ఈ ప్రవక్త గారి మీద ఎందుకు వచ్చింది? ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. అంటే వాళ్ళు ఆ గ్రంథం ఆధారంగానే తీర్పు చేశారు. ఆ గ్రంథంలో ఎలా ఉందో అలాగే వాళ్ళ జీవితాన్ని సాగించారు. ప్రవక్త వారు కూడా ఈ గ్రంథం ఆధారంగానే తీర్పు చేశాడు. ఈ గ్రంథంలో ఎలాంటి మార్గం ఉందో అలాంటి మార్గాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం అనేది జరిగింది. పాపం ఆ ప్రవక్త గారికి కూడా తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన పేరు మీద ఎవరెవరో వచ్చేసి కొన్ని వేల హదీసులు, లక్షల హదీసులు, 100 పుస్తకాలు రచిస్తారని పాపం ప్రవక్త గారికి కూడా తెలియదు. అల్లాహ్కైతే సకల లోకాల సృష్టికర్త కాబట్టి ఆ దేవుడికి అయితే తెలిసి ఉంటుంది. కానీ అందుకోసమే కదా ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా తెలియజేస్తాడు, చేతులతో రాసినటువంటి గ్రంథాన్ని ఇది దైవ గ్రంథం అని మీరు నమ్మకూడదు. అలాగే ఎవరైనా చెప్పినా వాళ్ళు నరకానికి వెళతారు. ఖురాన్లో స్పష్టంగా అలా తెలియజేస్తాడు. ఇటువంటి వారు ఈ ఖురాన్ వాక్యాలను అమ్ముకొని బ్రతికేవారు వాస్తవానికి వాళ్ళ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. ఇవన్నీ స్పష్టంగా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలే కదా ఇవన్నీ కూడా. ఇందుకోసం అన్నమాట. అంటే మూసా అలైహిస్సలాం గారు ఉన్నప్పుడు రానటువంటి హదీసులు ఈసా అలైహిస్సలాం గారు ఉన్నప్పుడు, దావూద్ అలైహిస్సలాం గారు ఉన్నప్పుడు, ఇబ్రహీం అలైహిస్సలాం గారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేరు మీద లిఖించబడినటువంటి హదీసులు ప్రవక్త వారి పేరు మీదే కొన్ని 100 హదీసులు ఈయన ఎలా తెలియజేశాడు అలా తెలియజేశాడు ఎందుకు వీళ్ళు రాయాల్సి వచ్చింది? వాస్తవానికి జనాలకి చాలా మందికి ఏంటంటే అమాయకులు తెలియదు. ఏమని తెలియదు? ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత మానవులు ఈ హదీసు గ్రంథాలు రాశారని తెలియదు. పాపం జనాలు ఎలా నమ్ముతున్నారంటే నిజంగా ఇది ప్రవక్త వారే చెప్పారు, ప్రవక్త వారికి వచ్చినటువంటి ఇది కూడా ఒక వహీనే అనే విధంగా వీళ్ళు నమ్ముతున్నారు. వాస్తవానికి చాలా మందికి తెలియదు. అది సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్పష్టంగా ప్రవక్త గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు, ఈ గ్రంథం నా మీద అవతరించింది, ఈ గ్రంథం ఆధారంగా దేవుడు తీర్పు చేయమన్నాడు, ఈ గ్రంథము ఇదే గ్రంథము అని. సరే, ప్రవక్త వారు చనిపోయి తిరిగి ప్రళయం రోజున లేచిన రోజున ఇదే మాట చెప్తారంట. ఏమని? ఈ యొక్క దేవుడు పునరావృత దినం నాడు లేపి ఎవరైతే ఈ తప్పులు చేశారో వీళ్ళందరినీ కూడా నరకంలో వేసిన తర్వాత ప్రవక్త వారు చూస్తారంట. చూసి, అయ్యో ప్రజలారా, మీరు ఎందుకు నరకానికి రావాల్సి వచ్చింది? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు రావాల్సి వచ్చింది మీరు నరకానికి? నేను ఈ ఖురాన్ గ్రంథాన్ని చెప్పాను కదా, ఈ ఖురాన్ని మీరు వదిలిపెట్టేశారు. అది ఈ ఖురాన్ని మీరు అది వదిలిపెట్టేశారు కాబట్టి మీరు నరకానికి వచ్చారు అని అక్కడ ప్రవక్త వారు చెప్తారంట. అది అల్లా చెప్తున్నాడు ఖురాన్ గ్రంథంలో 25వ అధ్యాయం సూరా ఫుర్ఖాన్ 30వ వాక్యంలో అక్కడ అల్లా చెప్తాడు. అక్కడ ప్రవక్త వారు ఏం చెప్తున్నారు? ఈ ఖురాన్ గ్రంథాన్ని వదిలేయడం ద్వారా మీరు నరకానికి వచ్చారు, అంతేగాని హదీసును వదిలేయడం ద్వారా మీరు నరకానికి వచ్చాడు అని ఏమైనా కానీ చెప్పాడా? ఎవరు? ప్రవక్త వారు ఏమైనా చెప్పారా? హదీసు వదిలేయడం ద్వారా నువ్వు ఏమైనా నరకానికి వచ్చావని చెప్పలేదు. ఆ పైన వాక్యంలో ఉంటుంది, అంటే 30వ వాక్యం కాకుండా 29వ వాక్యంలో అక్కడ ఏముంటుందంటే, అయ్యో నా దగ్గర హితోపదేశం ఈ ఖురాన్ వచ్చింది, అయినా శైతాను నన్ను మార్గం తప్పించాడు, ఈ ఖురాన్ చదవకూడదు అని, ఇందుకోసం నేను నరకానికి రావాల్సి వచ్చిందని. శైతాన్ ఎవరు? ఉదాహరణ నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఒక మసీదులో నువ్వు ఖురాన్ చదువుతూ ఉన్నావు. చదువుతూ ఉంటే ఇమాం వచ్చేసాడు అనుకోండి, అంటే అన్ని దగ్గరలు జరగదు, కొన్ని దగ్గరలు జరిగి చెప్తాను ఇది. ఇమాం వచ్చేసాడు అనుకోండి, ఎందుకు ఖురాన్ చదువుతున్నావు నువ్వు? ఇది మా ఇమాముల కోసం వచ్చింది, నువ్వు ఎందుకు చదువుతున్నావు? దీనికి మేము ఇల్ము హాసిల్ చేయాలి, 16 సంవత్సరాలు ఆలిం కోర్సు నేర్చుకోవాలి, మేమే చదవాలి, నువ్వు ముట్టుకోకూడదు ఇది అని ఈ ఖురాన్ని చదవనీయుడు. ఈ ఖురాన్ చదవకపోతే నాకు సత్యం తెలియదు. ఈ సత్యం తెలియక ఆయనకి ఏదైనా చేయాల్సిన మూఢనమ్మకాల పనులు, తప్పుడు పనులు ఏదేదో చేసేసాడు అనుకో, అప్పుడేం జరగదు? నరకానికి పోతాడు. అక్కడ చెప్పేదనమాట, వీళ్ళే ఆపేటటువంటి విషయం. వీళ్ళకేంటంటే ఒక బాధపడుకుని చెప్పాను కదా, ఖురాన్లో ఉండేవే కదా, ఈ నా మీద ఖురాన్ అవతరించింది, ఈ ఖురాన్ ఆధారంగా నన్ను తీర్పు చేయమన్నాడు.
మొత్తం ఉంది కదా. దీని ప్రకారమే మనం చెప్పాము. ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ ఇస్లాం అంతా ఒకటే కదా అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడారు నాతో. ఇప్పుడు ఇస్లాం అంతా ఒకటే కదా, నువ్వు ఎందుకు ఇట్లా మార్చి చెప్తున్నావు, మేమంతా ఒక దాని మీద ఉన్నాం కదా అన్నాడు. నేను ఒకటి చెప్తాను చూడండి, మీరందరూ ఒక దాని మీద లేరు. ఫస్ట్ మీరందరూ ఒక దాని మీద లేరు. ఈ ప్రపంచంలో ఇస్లాం ఒకటే అయినప్పుడు, దేవుడు ఒకటే అయినప్పుడు, గ్రంథం ఒకటే అయినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఇన్ని జమాతులు, ఇన్ని వర్గాలు ఎందుకు ఉన్నాయి? ఒకతనేమో దర్గాకు పోవచ్చు అంటాడు, ఇంకొకతను దర్గాకు పోకూడదు అంటాడు, ఇంకొకతను దర్గాకు పోవచ్చు మసీదుకు పోవచ్చు అని అంటాడు, ఇంకొకతను జమాత్కు పోకూడదు అంటాడు, ఇంకొకతను జమాత్కు పోవచ్చు అంటాడు, ఇంకొకతను జమాత్కు పోకూడదు పోవచ్చు మీ ఇష్టం అని ఇంకొక ఆయన చెప్తాడు. ఇట్లాగా ఒక బోహరా ముస్లింలని, హైదరాబాద్లో ఒక రకమైన ముస్లిమ్స్ ఉంటారు, ఇంకొక దగ్గర ఇంకొక షియా ముస్లింలని, సున్నీ ముస్లింలని, ఇట్లాగా వివిధ వర్గాలు వివిధ రకాలుగా ఉన్నారు వీళ్ళు. ఒక్కొక్క ఆయన ఈయన ప్రవక్త అని నమ్ముతాడు, ఇంకొక ఆయన ప్రవక్త అని నమ్ముతాడు, ఇంకొక ఆయన ప్రవక్త అని నమ్ముతాడు, ఇంకొక ఆయన ఈయనే మా ప్రవక్త చివరి ప్రవక్త అని ఇన్ని రకాల ముస్లింలు ఇన్ని రకాల మీద ఉన్నప్పుడు వీరందరి మీద మీరు పోకుండా నిన్న కాక మొన్న వచ్చిన నా మీదకు రావాల్సినటువంటి అవసరం మీకేమిటి చెప్పండి? అంటే సబ్జెక్ట్ ఏమిటంటే వాళ్ళందరి ద్వారా వీళ్ళకేం నష్టం లే. ఎప్పుడైతే ఖురాన్ అనే పుస్తకాన్ని మనం గట్టిగా పట్టుకోమని చెప్పామో అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా బాధ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే అల్టిమేట్గా ఖురాన్ అనేది ఒక మనిషి చదివాడు అనుకో అతనికి ఎక్కడా లేనటువంటి నాలెడ్జ్ వస్తుంది. నేను ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలో చెప్పాను. నేను ఈ ఖురాన్లో ఉండేటటువంటి విషయాలు నేను మీకు చెప్తున్నాను. నేను మీకు చెప్పడం కాదు, మీరు నాకు చెప్పాలి. ఇంకా నాకు తెలియనటువంటి విషయాలు నాకు ఫోన్ చేసి ఖురాన్లో అట్టుంది ఇట్టుందని మీరు నాకు గుర్తు చేయాలి. అప్పుడు నాకు సంతోషం అనమాట. అది అల్టిమేట్గా ఏంటంటే అందరూ చదవాలి, ఇది నా ఉద్దేశం. వీళ్ళకి ఏంటంటే ఒక బాధ, ఈడు వీడియోలు మళ్ళీ తీస్తున్నాడు అని చెప్పి. మన గుంటూరు దొంగ కూడా ఒక బాధ, ఎందుకు ఈడు మళ్ళీ వచ్చేసాడరా, మొన్నటి దాకా ఏడో ఉన్నాడు, ఇడికి ఏదో తలకాయ నొప్పో గిలకాయ నొప్పో ఏదో ఉనింది, కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాను, ఈడు మళ్ళీ వచ్చేసాడు నా వ్యాపారాన్ని వీడు నాశనం చేస్తాడని. మన పాపం మన నెల్లూరులో ఉదయాన్నే జాకింగ్ పోయినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, కాలేజ్ ఎంసీఏ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు చెప్పాను కదా, ఆ అబ్బాయి ఏంటంటే ఈ గుంటూరు దొంగకు ఫోన్ చేశాడు. ఈ గుంటూరు దొంగకు ఫోన్ చేస్తే ఆ గుంటూరు దొంగ మాట తీరు ఎట్టుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా ఈ ఆలిములు వీళ్ళు వ్యాపారాల కోసం వీళ్ళ బాధ, వీళ్ళు ఏ విధంగా నేను వీడియోలు తీయడం ద్వారా బాధపడుతున్న వాడు కూడా ఇదే బాధ. వీడి వ్యాపారం ఎలాంటి వ్యాపారం అనేది నేను చెప్తాను చూడండి. ఫోన్ మాట్లాడితే ఏమన్నా బాగున్నావా? ఏం బాగున్నాను లేండి. ఏమన్నా ఏమైంది? అందరూ బాగున్నారండి, అందరూ స్థలాలు ఇల్లులు అన్నీ సంపాదిస్తున్నారండి, నేనేం సంపాదించాను లేండి, అబ్బాయి నేనేం బాగలేనండి అన్నా. ఏమన్నా అటు మాట్లాడుతున్నాను, అంతే కదండి, నాకు ఎప్పుడూ బాధలేనండి. అంటే ఎవరైనా ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేశారనుకోండి, పొద్దులసం నాకు ఆ బాధ, నాకు ఈ బాధ, ఒక మనిషికి అనేవాడికి బాధలు వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి, ప్రపంచంలో అందరికీ మానవులకు వస్తాయి. కానీ ప్రతిరోజు, ప్రతి సెకండు, ప్రతి నిమిషము మనిషికి బాధ అనేది రాదు. ఏమిటి రాదనమాట. ఇప్పుడే ఏదో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఏదో ఒకసారి 2 సార్లు బాధ వస్తుంది. అప్పుడు ఏదైనా మన సమస్యలు చెప్పుకొని దాని గురించి మనం ఎవరైనా జనాలను డబ్బులు అడిగి సరే లేదో ఇచ్చి ఆ సమస్యను తీర్చుకొని తర్వాత మన ద్వారా మనం బతుకుతాం. ఏం కాదనమాట. ప్రతిరోజు డబ్బులు కావాలి, ప్రతిరోజు ఎవరో ఒక జనాలుగా డబ్బులు దొబ్బేయాలి, ప్రతిరోజు అందరూ ఎంతో కొంత వేయాలి అనేటటువంటి ఉద్దేశం మన సోదరుడికి. తర్వాత ఆ వ్యక్తి అన్నాడు అదే ఫోన్లో, ఆ తమ్ముడికి చెప్పాడు అంతకుముందు, ఈ షరీఫ్ అనేటువంటి నెల్లూరుకి వచ్చినప్పుడు, షరీఫ్ అనే వ్యక్తి హైదరాబాద్, ఎందుకంటే నెల్లూరు అని చెప్పాను అనుకోండి, మళ్ళీ నేను అతను కూడా నాకు కూడా ఫోన్ చేస్తాడు, రాడన్నా నేను ఇంత కలుద్దాం అంటాడు. నెల్లూరు కాబట్టి పక్కనే కదా, ఎంతసేపు రావాలి, ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు నెల్లూరులో. మళ్ళీ కలిస్తే మళ్ళీ యాడి ఎన్ని నేను బయట చెప్తాను, యాడి ఎన్ని నేను ఏదో చెప్తానని చెప్పి హైదరాబాద్ అని చెప్పేసాడు. సరే అని చెప్పి నేను పక్కన కూర్చోబెట్టుకొని చెయ్యి ఇప్పుడు అడుగు అని చెప్పా. అంటే అప్పుడు చెప్తున్నాడు, వాడా షరీఫా పెద్ద దొంగ నా కొడుకోడు, దొంగోడు ఒకటి ఎదగుతుంటే చూడలేడు అన్నాడు. అవునా చూడలేడు, ఏం చేశాడన్నా? అతను ఏం తప్పులు చేశాడు చెప్పను అంటే, అమ్మో అతను ఒక శంకర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఇరికించేసాడు, అన్యాయం చేసేసాడు అన్నాడు. అవునా శంకర్ అనేవాడికి అన్యాయం చేసి నాకు అబ్బాయి చెప్పి నువ్వు శంకర్ అనేవాడికి అన్యాయం చేసేవాడు కదా అని. నేనేం అన్యాయం చేశాను తమ్ముడు, ఆ శంకర్ అనే అబ్బాయి ఏడో కాకినాడలోనో తూర్పుగోదావరిలోనో పశ్చిమ గోదావరిలోనో రాజమండ్రిలోనో ఏడో ఒక దగ్గర ఉంటాడు, నాకు అంత గుర్తులేదు. ఆ అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయికి నేను ఫోన్ చేస్తాను,
ఆ ఫోన్ చేసి నేను అడగతాను అని చెప్పి అబ్బాయికి ఫోన్ చేసి నేను అడిగాను, ఏమయ్యా శంకరు, నీకు నేను అన్యాయం చేశానంట, నువ్వు ఏడో రాజమండ్రిలోనో, తూర్పు గోదావరిలో, పశ్చిమ గోదావరిలో, కాకినాడో నువ్వు ఏడో ఉంటావు, నీకు నేను ఎలా అన్యాయం చేయగలుగుతాను చెప్పాయా సోదరా అన్నా. నీకు ఆల్రెడీ నేను డబ్బులు తీసుకున్నానా, మీ ఇంట్లో ఫోన్ చేసి నేను మాయ మాటలు చెప్పానా, లేకపోతే డబ్బులు తీసుకుని నేను మళ్ళీ తిరిగిస్తానని చెప్పి నేను నీకు చెప్పానా, లేకపోతే నిన్ను ఫోన్ చేసేప్పుడు నేను డబ్బులు అడిగాను, నాకు డబ్బులు కావాలి, నాకు వెనకాల నెప్పుకుంది స్కానింగ్ చేయించుకోవాలి, నాకు ఇది నెప్పుకుంది నేను స్కానింగ్ చేయించుకోవాలి, నేను ఆడెవరికో ఏదో చేయాలి, ఓడెవరికో ఏదో కావాలని చెప్పి ఏదైతే దొంగ మాటలన్నీ చెప్పుకోండి, రోజుకు ఒకరికి ఫోన్లు చేసి నేను నీకు అబద్ధాలు నేను ఏమైనా చెప్పానా, నీకే కాదు నేను ఇంకొకరికి ఎవరికైనా చెప్పినట్టు కూడా నువ్వు ఎవరికైనా చూసావా, నీకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, ఏమండి షరీఫ్ గారు, మీరు నాకు ఏం అన్యాయం చేయలేదండి, నేను ఆ గుంటూరు దొంగకే ఫోన్ చేసి ఒకసారి నేను కనుక్కుంటాను లేండి అని చెప్పి ఫోన్ చేసి తర్వాత ఏదో 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 కాన్ఫరెన్స్ అనేది పెట్టాడు అనమాట కాల్లో పెట్టి, నా ముందేమో నేనేం అన్యాయం చేయలేదు అన్నాడు ఆ వ్యక్తి. మళ్ళీ ఆయనకి ఫోన్ చేసినప్పుడు, అన్నా ఈయన మనకి ఏం అన్యాయం చేయలేదంట, ఆ మౌలానా షరీఫు వీడియో అనేది తీసి నెట్లో పెట్టి మళ్ళీ అతను డిలీట్ చేయలేదంట, అది ఎప్పుడో కరోనా అప్పుడు 2020 సంవత్సరంలో లాక్డౌన్ అప్పుడు ఎప్పుడో జరిగింది, ఒక 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎత్తాడు మళ్ళీ చేయలేదు అంట 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 అన్నాడు. ఇదేంద్రా నేను ఫోన్ చేస్తే నాకేం అన్యాయం చేయలేదు అంటున్నాడు, ఇతనికేమో కాన్ఫరెన్స్ కలిపి నేను అన్యాయం చేశానని చెప్తున్నాడు, ఇదేంద్రా నాకేం అర్థం కావట్లేదు అన్న. సరే మీకు జనాలందరికీ తెలియాలి కాబట్టి ఒక వాస్తవం చెప్తాను, ఎందుకంటే కొన్ని వేల మందికి అతను చెప్పుకున్నాడు, పలానా ఒక వ్యక్తి హిందూస్ అనేటువంటి ఒక అబ్బాయికి ముస్లిమ్స్ అమ్మాయిని చేసుకున్న ఒక అమ్మాయికి ఇట్లా ఒక మంచి అబ్బాయికి నేనేదో అన్యాయం చేసినట్టుగా అతను ఏదో క్రియేట్ చేసి జనాలకు చెప్పాడు, ఆ వాస్తవం తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఒక అతను మౌలానా హుసేన్ ఏదో ఒక పేరు ప్రకాశం జిల్లాలోనో కందుకూరు జిల్లాలోనో ఎక్కడో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జనాలకు దయ్యాలు వదలగొడతాను, భూతాలు వదలగొడతానని చెప్పి కొందరితో మిస్బిహేవ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేస్తూ ఉంటే మన పని అదే కదా, ఎవడైతే దొంగతనాలు చేస్తాడో వాడు బయట పెట్టడం మన పని అది. సరే అని చెప్పి మన ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పి ఆ వ్యక్తి దగ్గర అతను రోజు మనకు ఫోన్ చేసేవాడు అనమాట. అన్న నాకు ఇస్లాంలో ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది అంటే నేను చెప్పేవాడిని, అంతేగాని మనం ఇంకా అతనికి ఏం చేయలేదు. అతను కూడా మంచితనంగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. సరే అని చెప్పి అతను అతను ఫోన్లో నుంచి అతనికి ఫోన్ చేసి కాల్ రికార్డింగ్ చేశాడు. ఎలా చేశాడంటే ఇట్లాగా మా అమ్మగారికి బాగలేదు, మా అమ్మగారికి కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందంటే, సరే నేను దయ్యం మొదలు కొడతాను, భూతం మొదలు కొడతాను, నేను మీ ఇంటికి కారు వేసుకొని వస్తాను, అది వేసుకొని వస్తాను, ఇది తీసుకొని వస్తాను అంటే అతను ఏమైతే చెప్పాడు అది నెట్లో పెట్టాము. ఈ నెట్లో పెట్టిన తర్వాత అతను కొందరు వందల మంది చేత నాకు ఫోన్లు చేపించి పోలీసు వాళ్ళ చేత ఎస్ఐ చేత చేపిస్తాడు, ఎవరెవరి చేత చేపిస్తాడు, అది చేపించి ఈ చేపించడం ద్వారా ఏం చేశానంటే ఆ వీడియోని ఊరికూరిని అప్పుడు మనం ఖురాన్ చదువుకుంటూ ఉంటాం, మనం వీడియోలు ఎడిటింగ్ చేస్తూ ఉంటాం, ఎలాంటి వీడియోలు తీయాలనేది మనం తీస్తూ ఉంటాం. ఎంత బిజీగా ఉన్నప్పుడు ఎవరెవరో ఫోన్లు మనం ఎత్తి వాళ్ళందరూ మనం సమాధానం చెప్పాలంటే ఇసుగు, కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏంటంటే సరే నన్ను డిలీట్ చేయాలి అంతే కదా, కొంచెం విసుగు పుట్టించుకోకుండా నేనేదో డిలీట్ చేసాను. దానికి వీళ్ళు ఏంటంటే ఫీల్ అయిపోయారు అనమాట, ఇతను ఎందుకు చేసావు, నువ్వు ఎందుకు డిలీట్ చేస్తావు అని. సరే నేను చేసేసాను, అది తప్పు తర్వాత సంగతి. నేను చేసిన అన్యాయం అదంట, అది ఏం అన్యాయం నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. 2020లో ఎప్పుడో జరిగింది, అది అన్యాయం అంట, ఏం అన్యాయం, అది నేను చేసిన అన్యాయం అంట, ఇదేనా నువ్వు చేసిన నాకు అన్యాయం. నాయన నీకు నేనేం చేశాను, నీకు అడని డబ్బులు తీసుకొని నేను ఇవ్వకపోతే నీకు చేసిన అన్యాయము, నీకు నేనేం చేసి నీకు ఇదేం చేసిన అన్యాయం అంట. మళ్ళీ ఆయన చెప్పాడు, ఆ గుంటూరు దొంగ ఫ్యామిలీ విషయాలన్నీ కూడా నువ్వు బయట పెట్టామన్నా నీకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తే అని. ఎవడరా నాయన నీకు చెప్పింది, ఆయన ఫ్యామిలీ విషయాలు నేను బయట పెట్టాను, ఆయన ఫ్యామిలీ విషయాలు బయట పెట్టడానికి ఆయన నా ఇంటి వెనకాలైనా నా పక్కింటి ఆయనే నాకు ఫోన్ చేసి ఏమిటి, ఆయనే నాకు ఫోన్ చేసి ఆ దైవ సాక్షిగా నేను చెప్తున్నా, ఆ దేవుడి మీద సాక్షిగా పెట్టి నేను చెప్తున్నా, నిజంగా కానీ నేను కానీ చెప్పకపోతే ఆ దేవుడు తీసుకొని వెళ్ళి నన్ను నరకంలో వేసేయమని చెప్పు. ఆయనే నాకు ఫోన్ చేసి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఇంకో 10 మందికి ఎవరికి అన్యాయం జరగకూడదు, నువ్వు ముందు ఇది చెప్పాలి తర్వాత ఇది చెప్పాలని ఆయన వీడియో తీయమని చెప్పి ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ గుంటూరు దొంగ నేను చెప్పలేదని అబద్ధాలు చెప్తాను. షిర్క్ అంటాం కదా, షిర్క్, ఇవన్నీ షిర్క్ పనులు. షిర్క్ అంటే ఇదే. ఇట్లాంటి దొంగలకు మీరు సహాయం చేశారనుకోండి, వీడు ఏం చేస్తాడంటే ఇంకో 10 మంది కాడ దొబ్బేస్తాడు, ఇంకో 10 మంది కాడ దొబ్బేస్తాడు. ఆయన ఇప్పుడు నేనేదో వీడియో తీసి చెప్పినంత మాత్రాన ఇప్పుడు మీ అందరికాడ డబ్బులు దోచుకోడు, ఇంకా మేము ఎవరం ఏం సహాయం చేయము, మేము ఆపేస్తామని అనుకుంటారేమో. వాడు ఇంకో 100 మందిని పడతాడు. చాలామంది అమాయకులు బలి కాబోతున్నారు, ఇంకా కాబోతున్నారు. అది మీరు కొంత దగ్గర తప్పించుకోగలుగుతారు, ఎందుకంటే ఇది అలవాటైపోయింది అతనికి, అబద్ధాలు చెప్పుకోవడము. నాకు ఈ సమస్య అని చెప్పి ఇప్పుడు నేనున్నాను, ఏమయ్యా బ్రదరు నువ్వు డబ్బులు అడగవా అని నన్ను అనవచ్చు. నేను ఒకటి చెప్తాను, నేను ఓన్లీ నెట్లో పెడతాను, ఒక ఉండే సమస్య గురించి చెప్తాను, అది ఇస్తారో ఇయ్యరో నేను మీకు ఫోన్ చేయడం, పర్సనల్గా అడగడం, నాకు ఇది ఇట్లాంటివన్నీ నేను చేయను.
ఉన్న విషయం ఓపెన్ బుక్గా చెప్తాను. ఆ వ్యక్తి అట్టు కాదనమాట. పాపం పని చేసుకునే వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి ఫోన్లు చేసి ఏదేదో మాటలు చెప్పి, ఇప్పుడు ఒక చెప్తాను చూడండి ఈజీగా. మీరు ఎవరైనా నాకు ఇస్లాం డౌట్ ఉందని ఫోన్ చేశారనుకోండి, నేను నెట్లో ఇది ఓపెన్గా నెట్లో పెట్టి నేను చెప్తాను అన్నమాట యూట్యూబ్లో. ఇప్పుడు మీరు నాకు ఎవరు ఫోన్ చేస్తే మీ సమస్యని వింటాను, అప్పటికప్పుడే నేను ఫోన్ పెట్టేస్తాను కదా, మళ్ళీ తిరిగి మీకు నేను ఫోన్ చేయను. మళ్ళీ మీరు ఎప్పుడు ఫోన్ చేసి నేను ఎత్తాను. అతనిలాగా డబ్బులు ఇచ్చిన వాడికి ఎత్తి, డబ్బులు ఇన్నోడు 100 సార్లు చేసిన ఎత్తకుండా ఇట్లా నేను చేయను. ఎత్తుతాను, సమస్య గురించి చెప్తాను, మళ్ళీ మాట్లాడతాను. దానికి మించి ఇంకోటి ఏం మాట్లాడను. ఎందుకంటే మన మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఏదైనప్పటికీ కూడా నేను ఇదే మాట్లాడతాను. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడినా ఈడేమైనా మళ్ళీ డబ్బుల గురించి అడుగుతారేమో అని అనుకుంటారేమో. ఎందుకంటే మనం ఇస్లాం వీడియోలు తీసేటప్పుడు దర్జాగా ఉండాలి. ఒకరికాడ ఎప్పుడు ఇరుక్కోకూడదు. కొందరు ఆలిములు వీళ్ళు లేడీస్ చేత కూడా నాకు ఫోన్లు చేయించారు. ఆ కవ్విచ్చేటట్టు నవ్విచ్చేటట్టు మాట్లాడాలనిపించి కూడా చూశారు. కానీ నేను లాంగను, నేను అటు మాట్లాడను, నేను సమస్య గురించి మాట్లాడతాను పెట్టేస్తా. చెప్పా ఏమని లేవు కొందరు లేడీస్కి, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తా, అంతవరకే. ఇంకే దానికి మించి నువ్వు అన్నం తిన్నావా, నువ్వు కూర్చున్నావా, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ మాట్లాడను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి, దాని గురించి నేను చేసేస్తాను. ఇది నా బాధ్యత, అంతే. ఇదికి మించి నేను మాట్లాడను అనమాట. ఇంతవరకు నాది ఉంటుంది. కానీ ఆ వ్యక్తి అట్టు కాదు. మీరు పొరపాటున డౌట్ అని ఫోన్ చేసి పొరపాటున 100 ఇచ్చారనుకో, మీ కాడ 1000 ఎట్టు దొబ్బేయాలా, ఈడి కాడ 1,00,000 ఎట్టు దొబ్బేయాలా, ఈడి కాడ ఎలా బాధపడిపోవాలా, ఏడ్చేయాలి. ఎవరైనా ఏడుస్తారా? మగవాళ్ళు ఎవరైనా? నాకు ఒక పాత సామెత చిన్నప్పుడు చెప్పి, ఏడ్చే మగవాళ్ళని నవ్వే ఆడదాన్ని నమ్మబాకండి అనేటటువంటి ఒక పాత సామెత అనమాట. ఆయన ఎవరో చెప్పింది, నేను చెప్పింది కాదు. ఇట్లాగా నేను మా ఫ్రెండ్స్ ఎంత ఎవరు ఎందుకు ఏడుస్తారు? ఏడ్చేయడం, సైకోలాగా బిహేవ్ చేసేయడం. ఒకవేళ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఏమైనా ఈకపోయినా, లేకపోతే ఇంకా అతనికి ఏదైనా కోపం వచ్చిన అమ్మ నా బూతులు తిట్టేయడం. మొన్న గుంటూరు దొంగ అని చెప్పి వీడియో తీశాను కదా, ఆ దొంగ గురించి వీడియో పెట్టగానే కొందరు బాధితులు నాకు ఫోన్ చేశారు. ఏమండి ఇటు మా కాడ కూడా డబ్బులు తీసుకుని కానీ మా పేర్లు చెప్పకండి, మా పేర్లు చెప్తే మళ్ళీ మాకు ఫోన్లు చేసి మమ్మల్ని తిడతాడండి వాడు. సరే ఏదో బలైపోతే అయిపోయాం సర్లేండి అని చెప్పి. ఇక్కడ నేను చెప్తున్నా, ఇప్పుడు ఏంటంటే ఒకరికి పొరపాటున ఫోన్ చేశారనుకోండి, ఇంకా ఫోన్లు చేస్తాడు. ఇంక ఏదేదో వీళ్ళందరినీ ఏదో గ్యాదర్ చేయాలని, డబ్బులు ఎట్టైనా దొబ్బేయాలని 100 ప్లాన్లు. ఇప్పుడు ఉదయాన్నే లేయగానే 6 గంటలకు నాకు లేయగానే నా ఆలోచన ఏంటంటే ఏ వీడియో తెద్దాము, ఖురాన్లో ఏ విషయాలు ఇంకా మనకు తెలియని విషయాలు ఎలా బయటకు తెద్దాము, ఎలాంటి విషయాలని జనాలకి తెలియజేద్దాము, ఒకవేళ రిస్క్ అయినప్పటికీ కూడా ఫేస్ చేసేదానికి ఎలా రెడీ అవుతాము, ఓపిక మనం ఎలా తెచ్చుకొని చెప్పాలి జనాలు సహా, ఇట్లాంటి వీటి మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది మనకు తెలిసింది. అవతల వ్యక్తులకి తెలిసింది ఏంటంటే అంటే జనాలు ఎలా డబ్బులు దొబ్బేయాలి, ఎలా అబద్ధాలు చెప్పాలి. ఎవరైనా మనకు ఫోన్ చేస్తే నేనేం బాగున్నాను లేండి, అందరూ బాగున్నారండి, నేను తప్ప. అది ఇప్పుడు చెప్పడం, అందరూ బాగున్నారండి నేను తప్ప. నీకేమైంది? నాకు ఆ జబ్బు వచ్చేసిందండి, ఈ జబ్బు. ప్రతి ఒక్కడు ఒంట్లో ఏదో ఒక జబ్బు ఉంటుంది, ఏదో ఒక మందు మింగతుంటాడు. అది కామన్. అది నేనేం శాశ్వతం కాదు. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పను చూడండి, నేను రేపైనా చనిపోవచ్చు, ఎల్లుండైనా చనిపోవచ్చు. ప్రాణం అనేది నా చేతుల్లో లేదు. ఏమిటి? ప్రాణం అనేది నా చేతుల్లో లేదు. నేను ఒకవేళ చనిపోయినా కానీ ఇటువంటి దొంగ మాటలు మాత్రం నమ్మకండి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వేమైనా మంచివాడు నువ్వు దొంగ అంటున్నావంటే నన్ను కూడా మీరు నమ్మకండి. చెప్పేమన్నా వీడియోలు అబ్జర్వ్ చేయండి అని చెప్పి. అది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు డబ్బుండేవాడు, అతను 1 కోటి రూపాయలు డబ్బుండేవాడు 1 లక్ష రూపాయలు పోగొట్టుకుని అతను ఆలోచించడు. అతని దగ్గర అతను దొబ్బేసినా సరే అనుకోవచ్చు, మరి డబ్బుండేవాడు కాడ దొబ్బేసెళ్ళి అని చెప్పి. కానీ డబ్బులు లేని వాళ్ళ కాడ, పలిగిపోయే వాళ్ళ కాడ, వాళ్ళ వీళ్ళ కాడ డబ్బులు దొబ్బేయాలంటే తేడా. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంటుంది. క్రిస్టియానిటీలో వీడియోలు తీసుకునే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కువ మంది సహాయం అనేది చేస్తారు. ఇక్కడ ఏంటంటే తక్కువ మంది, మన ముస్లిం కమ్యూనిటీలో కొంచెం గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ అనేది ఉంటాయి. ఎవరికో కొందరికి మాత్రమే ఉంటాయి. కూలి పని వాళ్ళు పని చేసుకుని వాళ్ళకి సరిపోతుంది. అటువంటి వాళ్ళకి డబ్బులు దొబ్బేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి నేను చెప్తాను చూడండి, ఉన్నంతలో మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకు 5,000 వస్తే 5,000. ఇప్పుడు నేరుగా ఈ వీడియో తీసిన తర్వాత నేరుగా మా నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేది. దీనికి నేను ఎవరికాడ డబ్బులు నేనేం అడగను, మన కాడ ఉంటే కొంచెం చేస్తాం. ఏమిటి? లేకపోతే గమ్ము కూడా అక్కడ ఎవరికైనా బాధితులు మనకు కనిపిస్తే ఒకళ్ళు మన దగ్గర ఉంటే మనం సహాయం చేస్తాం. అంతేగాని దీని గురించి మీకు ఫోన్లు చేసి ఇది చేయాలి నేనేం అడగను అనమాట. నా కాడ ఉండి మీరు ఇచ్చిన డబ్బులైనా సరే, ఒకవేళ నా దగ్గర ఉండి కొంచెం మిగిలితే దాన్ని నేను ఇచ్చేస్తాను. చెప్పే కదా, నేనేం సిగరెట్ తాగను, నేనేం మందు తాగను, వ్యభిచారం చేయడం, బెట్టింగ్లు అట్లాంటిది నేనేమి ఆడను. నేనేం అంత ఆయనలాగా పొట్ట పెంచుకొని 2-3 బిర్యానీలు ఒకేసారి తోసేయాలి అనేది ఏమి ఉండదు. ఇంత తింటాను, ఇంతే, ఇంత తింటాను. చూశారు కదా, అదిగో నేనేమంత ఏమి లేను కదా, అంత లావుగా
అంటే ఎందుకంటే కొంచెమే తింటాను. ఆరోగ్యం ముఖ్యం. అన్నిటికంటే డబ్బు కంటే కూడా మన ఆరోగ్యం మనకు ముఖ్యం అన్నమాట. మీకు కూడా మీ ఆరోగ్యం మీకు అన్నిటికంటే మీ ఆరోగ్యం మీకు అది ముఖ్యం. నాకేం ఖర్చుకి నాకేం డబ్బులు లేవు. మా ఇంట్లో కూడా ఏంటంటే ఇట్లే ఉంటాను, అలాగే ఉంటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏదో బంగారం కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి. అందరికీ స్థలాలు ఉన్నాయిలేండి, నాకు లేవండి అట్లాగ నేను చెప్పుకోను. జరుగుతూ ఉంటుంది తర్వాత అట్టేమనుకునే మనసుతో వాళ్ళు కూడా ఏమి కూడా కాదు. అది రేపు నా పిల్లకాయలను కూడా నేను గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామని నేను అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా స్కూల్కి పోయి ఏజ్ రాలేదు. చెప్పిన గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తానులేండి, దేనికి లేండి అంత. ఎందుకంటే చాలు, ఏం గవర్నమెంట్ స్కూల్ చదువుకోరా మనం కట్టుకుంటే నేను అనుకుంటాను. అది నా అన్నమాట. చెప్పాను. అది ఇంట్లో నలుగురు ఉంటే 4 పనులు చేసుకున్నాను కూడా చెప్పాను. అది 4 పనులు చేసుకుంటే 4 రకాలుగా అందరూ డబ్బులు సంపాదించుకున్నాను కూడా నేను చెప్పాను. నేను తప్పుగా చెప్పలేదు కదా. ఉండే విషయం అనేది నేను చెప్పాను. అందరు కాళ్ళు చేతులు పని చేస్తున్నందుకల్లా అందరం డబ్బులు సంపాదించుకున్నాం, పని చేసుకున్నాం. ఇది ఖురాన్లో ఉండేటటువంటిది ఒక మాట. అందరూ పని చేసుకోవాలి, ఉండాలి అనేటటువంటిది. అది కూడా నేను చెప్పాను. ఇక్కడ విషయం ఇటు ఉంటుంది అన్నమాట. కాకపోతే వీళ్ళందరికీ ఏందిరా అంటే ఈ దొంగతనంగా డబ్బు సంపాదించుకోవాలి, దోచుకోవాలి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే దొంగతనంగా డబ్బు సంపాదించుకొని దోచుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ ఏంటంటే నేను వీడియోలు తీస్తే ఒక తలకాయ నొప్పి. ఈయన్ని ఒక్కడిని లేపేసామరా మేము అనుకుంటాం. ఒక అతను యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అతను లక్షల్లో. అతను కూడా మన పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేదానికి ఒక పాత్రధానం అనమాట. వాడిని పెట్టండి సార్, వాడిని ఇరికిచ్చండి. వాడి వల్ల నాకు ఎంతోమంది ప్రశ్నలు వేస్తాను. నేను సభలు పెట్టినప్పుడు కూడా నాకు ఎంతోమంది వచ్చి అడుగుతున్నారు. వాడిది ఒక టార్చర్ అయిపోయింది. వాడి వీడియోలు చూడటం, నన్ను అడగడం, నేను వాళ్ళ సమాధానం చెప్పలేకపోవడం. ఈ గుంటూరు దొంగ ఇట్లాంటి వాళ్ళు కూడా అంతే. వీడి మమ్మల్ని సంపాదించుకోడండి. వాడు ఎదగుతుంటే వాడికి నచ్చదు. దొంగనా కొడుకోడు, దొంగవాడు. అది సంపాదించుకో. నాకు ఎప్పుడు బాధ అంటే నువ్వు డబ్బులు దొబ్బేసిన వాళ్ళు నాకు ఫోన్లు చేస్తారు. ఫోన్ చేసి అంటే నాకు తెలిస్తే నాకు బాధ. నాకు తెలియకపోతే నీ గురించి నేనేం చెప్పగలుగుతాను. నాకు తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి అప్పుడు నేను వీడియో తీయగలుగుతాను. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే నేను దాని గురించి వీడియో, నాకేం తెలియకపోతే ఇన్ఫర్మేషన్ రాకపోతే నేను ఎలా తీయగలుగుతాను. ఇప్పటి నుంచి మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాడు. అతనికి చెప్పకూడదు, మీరు అతనికి ఏమీ చేయకూడదు. ఫోను అది ఇది చేస్తారు, ఏడస్తాడు. ఇప్పుడు మనం ఇది గురించి చెప్పాం కదా, దీని గురించి మళ్ళీ ఇంకో 100 మందికి ఫోన్లు చేసి 100 రకాలుగా దీని గురించి చెప్పి ఈ విధంగా టార్చర్ చేస్తా. చెప్పి అబద్ధాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేనేదో తీశానని చెప్పి. నేను ఎందుకు తీస్తాను ఒకరి గురించి? సబ్జెక్ట్ నేను చెప్తున్నాను అనమాట. ఒకరి ఇంట్లో ఫ్యామిలీ విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు ఆయనకి ఎవరికో నేను అన్యాయం అదేదో వీడియో తీసి పెట్టి డిలీట్ చేశారంట, అది ఆయన జరిగిపోయిన అన్యాయం అంట. అది ఏమన్యాయం అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఫోన్ చేశాడు. నా శంకర్ అనే అబ్బాయికి ఏంటంటే మాట్లాడాడు, అతను వయసే కాబట్టి అతనికి ఫోన్ చేశాడు. నెంబర్ కనుక్కొని అంటే అతను ఫోన్ చేశాడు కదా, అతని నెంబర్ నుంచి అతను చేసి ఆ నెంబర్కి ఫోన్ చేసి లాయర్ నోటీసులు పంపించాడు. 500 ఇస్తే ఏ లాయర్ ఎవరికైనా నోటీసులు పంపిస్తాడు అంతే. లాయర్ నోటీసులు పంపించాడు, 4-5 కాల్ చేశాడు. అతని నెంబర్ అతను బ్లాక్లో పెట్టగానే అతను అయిపోయింది. అది ఆడికాడికి సబ్జెక్ట్ అయిపోయింది. అది ఒక అరగంట ఫోన్లు చేస్తారు కదా. మనం ఒక ధర్మంలో ఉన్నప్పుడు, మంచి మార్గంలో పోతున్నప్పుడు కొందరు మనల్ని ఇబ్బంది పెడతారు. నాకు కూడా ఫోన్లో హిసుగు పుట్టించారు కదా, వీళ్ళు ఎవరెవరో దొంగలో నాకు ఇప్పుడు చేస్తున్నారు కదా ఫోను, నువ్వు ఎందుకు తీస్తున్నావు, అది ఖురాన్లో యాడుంది, ఇది ఎందుకు చదవకూడదు, అది ఇది నువ్వు చేస్తున్నావు. అది చేసినప్పుడు సహనంగా 1 గంట 2 గంటలు లేదు, మనం సహనంగా ఉండాలి. దానికోసం మనం భయపడిపోయి మనం ఏదేదో అనుకొని మనం ఏదేదో ఊహించేసి నాకు నువ్వు అన్యాయం చేసావు, నాకు నువ్వు తీరని అన్యాయం చేసావు అంటాం. అయ్యా శంకర్, నీకు నిజంగా నేను అన్యాయం చేస్తుంటే ఇదిగో వీడియో ముందు చెప్తాను, నన్ను క్షమించయ్యా అంతే. అది నేను చేసింది నిజంగా నీకు అన్యాయం అనిపిస్తే అందరి ముందు నేను అడుగుతాను కదా, నన్ను క్షమించు. అది నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను అంటే నువ్వు సహనంగా నిలబడతావు దేవుడి కోసం నేను అనుకున్నా, కానీ నువ్వు అన్యాయం చేసావు అనుకుంటా నేను అనుకోలే. అట్లా అనుకుంటా క్షమించు 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 క్షమించు. అది ఓ దేవుడు, అతనికి నేను నిజంగా అన్యాయం చేసిన వల్ల నన్ను క్షమించు. దేవుడిని కూడా నేను వేరుకుంటున్నాను, అందరి ముందు నేను చెప్పుకుంటున్నాను అంతే. ఒకరికి అన్యాయం చేయాలనేటటువంటి మనస్తత్వంతో నేను ఎప్పుడు ఉండను. ఇప్పుడు వీళ్ళు నా మీద కేసు పెట్టేప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి 100 మంది ఇమాములు వచ్చారు. మా ఊరు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నారు నా గురించి. వీడు ఏం చేస్తుంటాడు, ఈయన ఎలా ఇరికించాలంటే మనం ఎట్టొక్కటి ఇరికించాలి కదా, ఏదో తప్పుడు పని ఏదో చేస్తానేమో, ఈయన ఎవరి దగ్గర ఇరికిచ్చేస్తే ఈయన ఆ విధంగా భయపెట్టచ్చు అనుకున్నాడు. ఎంక్వైరీ చేసుకుని నేను ఎవరికి అన్యాయం చేస్తాను, నేను ఎవరికి అబద్ధపు మాటలు చెప్తాను, నేను ఎవరికి మోసపు మాటలు చెప్తాను, ఏమిటి నేను ఎవరికి చెప్పలా, తెలుసుకున్నారు. వీడి మీద ఏమీ లేవురా, వీడి మీద బ్యాక్గ్రౌండ్లో క్రిమినల్ రికార్డ్స్ ఏం లేవు, ప్రజెంట్ ఏం లేవు, ఫ్యూచర్లో కూడా ఏం ఉండవు. ఇది ఏం చేయలేదు. చెప్పే కదా, సిగరెట్ తాగడం, మందు తాగడం, వ్యభిచారం చేయడం, బెట్టింగ్లు ఆడడం, రాత్రి 10 గంటల పైన కూడా అట్లా జలసాలుగా ఏదేదో అంటే అనవసరమైనటువంటి పనులు చేసి తిరగడం అట్లాంటివి కూడా ఏమీ చేయడు. తిరగడం పెద్ద నేరం కాకపోయినా చెప్తున్నాను నేను. అసలు ఇది ఏమి ఎక్కడ దొరకడు మాకు
అని వాళ్ళకి అర్థమైపోయింది. ఏం చేస్తాను చెప్పండి? ఈ గుంటూరు దొంగ కూడా అదే అర్థమైంది. ఈడు ఎక్కడ ఏమీ లేదు, ఈడు ఏదో చెప్పాలి కాబట్టి ఈడి గురించి ఈడి అబద్ధాలు క్రియేట్ చేసుకుని ఈడు చెప్పేశాడు. ఆయనకి ఏదో ఒక వీడియో డిలీట్ చేశానంట. అది ఏం అన్యాయం, ఆయనకి అది వెళ్ళి అన్యాయం అనిపించింది. అది చెప్పి అది మన గురించి పెట్టి ఏదైతే చెప్పారు సరే అన్యాయం అనిపించింది. సబ్జెక్ట్ చెప్తాను జనాలకు తెలియదు కాబట్టి వీళ్ళకి అందరికీ ఏంటంటే ఈడు షరీఫ్ అనేవాడు వీడియోలు తీయకూడదు. అది నేను చెప్పాను కదా, ఒకవేళ నేను చనిపోయినా ఈ ఖురాన్ మీరు పట్టుకోండి. ఏంది ఒకసారి మోసపోతే తప్పులేదు, కానీ ఒక వ్యక్తి దగ్గర ఒకసారి మోసపోయి రెండోసారి కూడా అతని దగ్గర మనం మోసపోతే దేవుడు కూడా క్షమించడం అనమాట దాన్ని. అది ఎందుకంటే దేవుడు తెలివిగా బతకమని చెప్తున్నాడు. ఆలోచించరా, బుద్ధిని ఉపయోగించరా అంటున్నాడు ఖురాన్లో. అట్లా మీరు బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగిస్తే మీకు తెలుస్తుంది. ఇందుకోసం నేను ఉన్నా లేకపోయినా ఈ వీడియో తీసిన నేను ఇప్పుడే చెప్తాను, ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పించుకుంటారండి ఆ గుంటూరు దొంగ నుంచి. చాలామంది తప్పించుకోలేరు. ఫ్యూచర్లో చాలా 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 ఆఫ్లైన్లో చాలా జరుగుతాయి, ఆన్లైన్లోనే కాదు అంతా. చాలామంది చాలా బలైపోతారు. ఆలోచిస్తాడు ఏ విధంగా మనుషులను ఏర్పాటు చేద్దామా, ఏ విధంగా డబ్బులు, ఇదే 24 గంటల ఆలోచన. తీసుకుంటే నాకు ఎందుకు చెప్పు. కాకపోతే నాకు ఫోన్ చేసి వీళ్ళు అడిగారు కాబట్టి వీళ్ళు అతను వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ వల్లే బాయ్ మేము ఆయనకి డబ్బులు ఇచ్చిందే, నువ్వే అతను పక్కన పెట్టుకొని వీడియోలు తీసావు, నువ్వే అతను పెట్టుకొని ఇదంతా చేసావు అన్నాడు. నాకు అతనికి ఏ సంబంధం లేదా స్వామి, నాకే సంబంధం లేదా స్వామి, నాకే సంబంధం లేదు. వాడు పెద్ద దొంగ అని చెప్పి నాకు తెలుసుకున్నాను. ఏమిటి చాలా చాలా చేశాడు, అయినా నేను వీడియోలు చెప్పను అనమాట. అయినా అని చెప్పాను అనుకోండి ఆ సబ్జెక్ట్ చాలా దూరం వెళ్ళిపోతుంది. చెప్తాను నేను వద్దు నాయన, నేను తెలుసుకున్నాను. నేనే కాదు నా పక్కన ఉండేటటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్లు 190 మంది తెలుసుకున్నారు. నేనే కాదు తెలుసుకోవడం వదిలేశారు. ఆ 10 మందికి తెలియదు కదా, అమాయకులు ఉంటారు కదా కొందరు, ఆ అమాయకులు అనమాట. కొంచెం జాగ్రత్త అనంతరం నేను చెప్పగలుగుతాను. మిమ్మల్ని వద్దు మీరు ఇయ్యండి మీరు చేయొద్దు నేను చెప్పను. అది మీ ఇష్టం. జరిగిన వాస్తవాలని నేను మీ ముందు చెప్పాను అనమాట. ఎందుకంటే నేను ఎన్నో ఖురాన్లో విషయాలను ఎన్నో మీ ముందు బయట పెట్టాను. ఖురాన్లో విషయాలు కానీ కొందరు చేసే ఫ్రాడ్లు కానీ ఇవన్నీ నేను చెప్పాను. ఇవన్నీ చెప్పినప్పుడు వీడు నా పక్కనే ఉన్నాడు, ఏంది నీ మొహం చూసి ఇచ్చాను అన్నప్పుడు నేను ఎందుకు చెప్పకుండా ఉండాలి, అందుకోసం నేను చెప్పాను. అంతేగాని నాకు మాట వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళైనా సరే ఇప్పుడు ఈ ఇమాములు వీళ్ళు ఉన్నారు, వీళ్ళలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సౌదీలో ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే దువా చదవాలి, దువా చదివితే నీకేదో జరిగిపోతుందని చెప్పి 10,000 తీసుకున్నాడంట అతను. అంటే దువా చదివితే ఏదో జరిగిపోతుంది ఈమె నమ్మడం తప్పు. ఫస్ట్ ఈమెది ఆమె ఏదో నమ్మేసింది. లేడీస్ కాబట్టి కొందరు అమాయకంగా ఉంటారు కాబట్టి అడిగేదో పని చేసుకుంటారు కాబట్టి నమ్మేసింది. నాకు ఫోన్ చేసింది. వాడి గురించి నేను వీడియో పెడితే ఓడి మళ్ళీ నాకు ఫోన్ ఎందుకు పెట్టావు, నువ్వే పెద్ద అది, నువ్వే పెద్ద ఇది అది ఆలాడెవడో ఒక బాబా, ఇల్లాడెవడో ఒక బాబా, పేర్ల పండుగ గురించి చెప్తే కేసు, రొట్టెల దర్గా గురించి చెప్తే కేసు, ఆ జమాత్ గురించి చెప్తే ఆ జమాతు, ఈడ ఒకరి గట్టు చేస్తే ఇది. అందరూ నా మీదకి వచ్చేవాళ్ళే. ఏం చేయాలి చెప్పండి? చెప్తే ఇది, చెప్పకపోతే జనాలు అడతారు ఏంది బాయ్ ఎందుకు తీయలేదు బాయ్, మేము చెప్పాం కదా బాయ్, చెప్పాలి కదా బాయ్ అని. చెప్తే వాళ్ళు వస్తారు. అన్నీ నెత్తి మీద ఏంటంటే ఇన్నున్నాయి నా మీద సమస్యలు. ఇప్పుడు ఇన్నున్నాయి నెత్తి మీద సమస్యలు. చూద్దాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను మీకోసం. సక్సెస్ఫుల్ అయ్యాను, ఫెయిల్ అయితే ఎక్కడా కాలేదు, సక్సెస్ఫుల్ అయ్యాను. చాలామంది మనల్ని ఫెయిల్ చేయాలని మనం ఫెయిల్ కాము. అదనమాట. అది ఏదైతే సోదరులారా, దయచేసి నాకు ఏదైనా ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే ఒక డౌట్ అడిగేదానికి ఫోన్ చేయండి. ఒకసారి నాకు ఫోన్ చేస్తే ఆ గుంటూరు దొంగలాగా మళ్ళీ మీకు నేను ఫోన్లు చేసి ఒకవేళ డబ్బులు ఇచ్చేవాళ్ళైతే మిమ్మల్ని ఇసుగు పుట్టడం అట్లాంటి ఫోన్లు అయితే నేను చేయను. దానికి నేను గ్యారంటీకి ఇస్తాను. అట్లాగా నేను చేశానంటే నా గురించి మీరు నెట్లో పెట్టుకోండి, నా వాయిస్ రికార్డ్ చేసి ఈ విధంగా నేను బలవంతంగా మిమ్మల్ని చేసినట్టు మీకు ఏదైనా ఆధారం అంటే మీరు నెట్లో పెట్టుకోండి. నేను ఏం బాధపడను, ఎందుకంటే నేను చెప్పను. అది ఉంటే డౌట్ ఉంటే చేయాలి, అంతేగాని నన్ను ఇసుగు పుట్టించేదానికి ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉందని గంటల మాట్లాడేదానికి అంత ఓపిక నాకు ఉండదు. ఎందుకంటే ఓపిక టైం లేదు మనకి ఎందుకంటే ఎప్పుడు మనం వీడియోలు ఎప్పుడు తీయాలి, ఖురాన్లో ఏముందా, ఇంకా లోతుగా మనం ఖురాన్ రీసెర్చ్ చేసి ఇంకా లోతుగా తీయాలి అని ఈ మీద మన టైం ఉంటుంది. నేను ఇంతసేపు వెళ్తాను, నేను ఏడ మాట్లాడే చెప్పి 100 మందితో ఒకేసారి ఒక్కరిని మాట్లాడతాను. 100 మంది ఒకేసారి 100 మంది ఒకేసారి సమాధానం ఇవ్వాలి. నేను దేవుణ్ణి కాదు వచ్చేదానికి. అది ఒకరికి ఏం మాట్లాడే ఇస్తాం. అందుకని మనం వీడియోలు తీసి చెప్తున్నాం కదా, ఎట్లా పెడతాం చూసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు నేను ఎంత కూడా ఏంటంటే నా అభిప్రాయం నేను చెప్పాను. ఖురాన్ చదివి దాంట్లో నా అభిప్రాయం నేను చెప్పాను. అది మిమ్మల్ని నేను ఫాలో అవ్వండి, ఇదే మీరు చేయండి అని చెప్పాను. నా అభిప్రాయం మీరు ఫాలో అవ్వచ్చు, అవ్వకుండా పోవచ్చు, అది మీ ఇష్టం, మీ జీవితం. దేవుడే మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. మంచిగా బతుకుతారో చెడ్డగా బతుకుతారో మీ ఇష్టం. మంచిగా బతికిన వరకు స్వర్గం, చెడ్డగా బతికిన వరకు నరకం అని అది మనకు చెప్పడం వరకే. ప్రవక్త కూడా అదేగా చెప్పింది. ఓ ప్రవక్త నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత. సన్మార్గం చూపించడము వాళ్ళని అపమార్గం పట్టించడం అనేది నా పని. నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత అని చెప్పి అట్లా మనం చెప్పడం వరకు మన బాధ్యత. అది నేను బుక్లో చూపించి నేను చెప్పాను.
నా సొంతంగా నేను చెప్పలేదు కదా, నా సొంతంగా నేను హదీస్ పుస్తకాలు నేను రాయలేదు కదా. ప్రవక్త గారు చదివి 200 సంవత్సరాల తర్వాత మూసా అలైహిస్సలాం గురించి రాయలేదు, ఈసా అలైహిస్సలాం గురించి రాయలేదు, ఇబ్రహీం అలైహిస్సలాం ఎంతోమంది వచ్చారు. ఈ ప్రవక్త అప్పుడే రాసి ఏడి చేశారనమాట వీళ్ళు. అది సబ్జెక్ట్. ఇది సోదరులారా, సోదరు మహాశయులారా, అయితే మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇస్లాంకు సంబంధించిన సందేహం ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038386 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది అయితే నేను ఇదంతా చెప్పింది కూడా ఏంటంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. వెంటనే నిర్ణయం తీసుకోవడం కాదు, ఆలోచించండి. ఇతను కరెక్ట్గా చెప్పాలా లేదా అని చెప్పి ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకోండి. అది సోదరులారా, సోదరు మహాశయులారా.